స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. 100 పాయింట్ల పైగా నిఫ్టీ, 400 పాయింట్ల పైగా సెన్సెక్స్ ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సూచీలు లాభ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే భారత్ స్టాక్ మార్కెట్లు మాత్రం ఉదయం నుంచి లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతర్జాతీయ మార్కెట్లో సంకేతాలతో ఈ వారం సానుకూలంగా ప్రారంభించాయి. నిఫ్టీ 25,000 మార్కు దాటింది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగిసిన నేపథ్యంలో అంచనాలు తగ్గట్టే లాభాల్లో నిలిచింది. డాలర్తో పోలిస్తే రూపాయి 44 పైసలు పెరిగి 85.01 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎటర్నల్, సిప్లా స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మరోవైపు EU సుంకాలపై ట్రంప్ వెనక్కి తగ్గారు. వాణిజ్య చర్చల గడువు జూలై 9 వరకు పొడిగించారు. EU దేశాలపై 50% సొంకు విధిస్తామని జూన్ 1 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుందని గతంలో ట్రంప్ ప్రకటించారు. రుతుపవనాల కారణంగా ద్విచక్ర ట్రాక్టర్ తయారీ కంపెనీలపై మదుపరు దృష్టి పెట్టనున్నారు. అరబిందో ఫార్మా, సుందర్ ఫైనాన్స్, బయర్ క్రాప్ సైన్స్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, నజరా టెక్నాలజీస్, శిల్పా మెడికేర్, GIC, పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ బోర్డు సమావేశాలు జరగనున్నాయి. దీంతో వాటిపై మదుపరులు దృష్టి పెట్టారు.